హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం అరేస్ అంటే ఏంటి, అలాగే అరేస్ ని పైథాన్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అరేస్ కి సంబంధించిన ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు అరేస్ మీద ఒక కంప్లీట్ గ్రిప్ అనేది వస్తుంది. లైక్ అరేస్ అంటే ఏంటి, అరేస్ మీద ఎలాంటి ఆపరేషన్స్ సాల్వ్ చేయాలి. ఇది మెయిన్ గా హెల్ప్ఫుల్ అయ్యేది ఎక్కడంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ లో మనకి అరేస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆ ప్రాబ్లమ్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలి, లైక్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది మనకి బేసిక్ థాట్ అనేది వస్తుంది. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు ఆ ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం, లైక్ వాట్ ఈస్ అరే, అసలు అరే అంటే ఏంటి, లైక్ కామన్ ఆపరేషన్స్, మనం అరేస్ మీద ఎలాంటి కామన్ ఆపరేషన్స్ జరుపుతాం అనేది, ఇంకా మన టైం కాంప్లెక్సిటీ అనేది కూడా నీకు వీడియోలో మధ్యలో చెప్తా. అలాగే మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లో అరేస్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. 4 టాపిక్స్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వాట్ ఈస్ అరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే గురించి మీరు తెలుసుకునే ముందు వేరియబుల్ గురించి తెలుసుకుందాం. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్ విచ్ స్టోర్స్ ద డేటా. లైక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక వేరియబుల్ అనుకుందాం. ఈ వేరియబుల్ లో నేనేం చేస్తాను అంటే ఒక నెంబర్ ని సేవ్ చేద్దాం అనుకుంటా. ఈ వేరియబుల్ లో ఇది ఒక 12 ఉంది. ఈ 12 నేను దీంట్లో స్టోర్ చేస్తా. స్టోర్ చేస్తే ఏమైతుంది, వేరియబుల్ అనేది ఒకటే డేటాని స్టోర్ చేసుకుంటది. ఒక మెమరీ లొకేషన్ అనుకో 10001 అనే లొకేషన్ లో 12 ని స్టోర్ చేసుకుంది. కానీ నేను నా దగ్గర ఇంకో నెంబర్ ఉంది, అది ఏంటంటే 11 అనే ఒక నెంబర్ ఉంది. 11 ని మళ్ళీ ఎందులో స్టోర్ చేయలేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ 12 తో ఫిల్అప్ అయిపోయింది. కాబట్టి నేనేం చేయాలి, మళ్ళీ ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి, లైక్ వేరే వేరియబుల్ తీసుకోవాలి. ఈ వేరియబుల్ లో మళ్ళీ 11 ని స్టోర్ చేయాలి. అంటే నాకు ఇట్లా నెంబర్స్ పెరిగే కొద్దికి నాకు వేరియబుల్స్ కూడా సేమ్ అమౌంట్ అవుతున్నాయి. అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ వాల్యూస్. లైక్ నేను 12 ఒక వేరియబుల్లో, 11 ఒక వేరియబుల్లో, 10 ఒక వేరియబుల్లో, 5 ఒక వేరియబుల్లో ఇలా స్టోర్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇక్కడ మనకి మార్క్స్ ఉన్నాయి. లైక్ ఫర్ సపోజ్ రూల్ నెంబర్ వైజ్ గా మార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ నెంబర్ కి ఎన్ని వచ్చినాయి, 85 వచ్చినాయి. సెకండ్ 90, థర్డ్ 78, ఫోర్త్ 95, ఫిఫ్త్ 88. అంటే ఇప్పుడు మనం మార్క్స్ ని స్టోర్ చేయడానికి ఫస్ట్ మెంబర్ కి ఫస్ట్ వేరియబుల్ అంటే మార్క్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 85. అంటే ఫస్ట్ స్టూడెంట్ కి 85 మార్క్స్ వచ్చినాయి. మనం ప్రతి స్టూడెంట్ కి వేరియబుల్ తీసుకోకుండా అన్ని ఒక దగ్గర స్టోర్ చేయొచ్చు కదా, అది మనకు సింపుల్ గా అవుతుంది. లైక్ ఇప్పుడు ఈ నెంబర్ మార్క్స్ కావాలనుకున్నాను అనుకో, నేనేం టైప్ చేయాలి, మార్క్ 1 ఈజ్ ఈక్వల్స్ టు అంటేనే మనకి మార్క్స్ అనేవి వస్తాయి. మనకి ఒకవేళ ఫర్ సపోజ్ అందరి మార్క్స్ అవసరం ఉన్నాయి, అలాంటప్పుడు ఏం చేస్తాం, అన్ని వేరియబుల్స్ లిస్ట్ అయితే మనం రాయనప్పుడు మనకి ఇక్కడే మనకి అరేస్ అనేది ఉపయోగపడుతుంది. అరేస్ ఎలా ఉంటది అంటే వేరియబుల్ లో ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకుంటది. అదే మనం వేరియబుల్ లో ఒక వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది. అదే మనం అరేకి వచ్చినట్లయితే అరేలో చాలా వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు ఇన్ సిమిలర్ డేటా టైప్స్. సిమిలర్ డేటా టైప్స్ అంటే మనం ఇంటీజర్స్ లైక్ నెంబర్స్ ని స్టోర్ చేసుకుంటాం అంటే ఆ అరేలో మొత్తం నెంబర్సే ఉంటాయి. ఒకవేళ మనం లైక్ నేమ్ స్టోర్ చేసుకుంటున్నాం అయితే అన్ని స్ట్రింగ్ వాల్యూస్, నేమ్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. లైక్ అరుణ్, పవన్, మనీష్ ఇలా నేమ్స్ మాత్రమే ఉంటాయి. అదే మనం ఇప్పుడు ఒక అరేని క్రియేట్ చేసినాం అంటే అందులో మొత్తం ఓన్లీ సింగిల్ డేటా టైప్ వాల్యూస్ ఉన్నట్టు చూసుకోవాలి. అదొక రూల్, అరే రూల్. వాట్ ఈస్ అరే? అరేకి వేరియబుల్ కి డిఫరెన్సెస్ అర్థమైంది అనుకుంటున్నా. అరే అనేది నెంబర్ ఆఫ్ మల్టిపుల్ డేటాని గ్యాదర్ చేసి ఒక దగ్గర స్టోర్ చేసుకుంటది. వేరియబుల్ అనేది ఒకటే డేటాని దాని లోపల స్టోర్ చేసుకుంటది. ఇది డిఫరెన్స్. మనం వాట్ ఈస్ అరే డెఫినేషన్ చూసినట్లయితే, an array is a data structure used to store మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ ఎ సేమ్ డేటా టైప్. మల్టిపుల్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు విచ్ ఈస్ సేమ్ డేటా టైప్. అంటే లైక్ నెంబర్ స్టోర్ చేసుకుంటే నెంబర్సే స్టోర్ చేసుకోవాలి. అలాగా ఇప్పుడు మనం ఇంత కాంప్లికేటెడ్ గా ఉన్న ఇష్యూని మనం సింపుల్ గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు బై యూజింగ్ ద అరేస్. జస్ట్ మనం మార్క్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. దీన్ని వేరియబుల్ అనొద్దు, ఇది ఒక అరే అనాలి. మార్క్స్ అనే అరేని తీసుకుంటున్నాం. అరేలో ఏం చేస్తున్నాం, అరేని ఎప్పుడైనా స్క్వేర్ బ్రాకెట్స్ లోనే రిప్రజెంట్ చేస్తారు. స్క్వేర్ బ్రాకెట్స్ మిడిల్ లో మనం అరే వాల్యూస్ అనేవి టైప్ చేయాలి. మనం అరేస్ తీసుకుంటున్నాం ఎలా, 85 ఫస్ట్, 90, 78, 95, 88. ఒకవేళ మనకి ఇండివిజువల్ డేటా యాక్సెస్ చేయాలి అంటే లైక్ రూల్ నెంబర్ 1 ఫస్ట్ రూల్ నెంబర్ మార్క్స్ మనకు కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి, సేమ్ మార్క్స్ అరేలో మనకి ఇండివిజువల్ ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మనకు మొత్తం ఒకటేసారి రావాలంటే రావచ్చు. దీని ద్వారా మనం ఫర్ సపోజ్ మన టాపర్ ఉంటాడు, మన స్కూల్లో టాపర్ ఉంటాడు. ఆ టాపర్ మార్క్స్ ఎన్ని, లైక్ మనకి టాప్ స్కోర్ ఎంత, ఇప్పుడు 58 మంది ఉన్నారు, అందులో మనకి టాపర్ ఎవరో తెలియాలి అంటే అరేలో మార్క్స్ అని స్టోర్ చేసుకుని డైరెక్ట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎంత టాప్ అనేది. ఇలా స్టోర్ చేసుకుంటే మనం ఇండివిజువల్ గా వెళ్ళి మనం ఏది హైయెస్ట్ ఏది లోయెస్ట్ అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఇట్లాంటి బేసిక్ ఆపరేషన్స్ లైక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ పరంగా కానీ
ఏ విధంగా అన్నా మనకి అరేస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్ డేటా స్టోరేజ్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్ పైథాన్ లిస్ట్ ఆర్ అరేస్ అంటే ఇది ట్రూ. మనం డిఎస్ఏ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసినప్పుడు మనం లిస్ట్ నే అరేగా కన్సిడర్ చేస్తాం, అలాగే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇది ఒక లిస్ట్, ఈ లిస్ట్ నే మనం అరేగా కన్సిడర్ చేస్తాం విత్ ఫిక్స్డ్ లెంత్. ఇండెక్సింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 1 2 3 4 అంటే ఇది 0th, ఇది 1 2 3 4 అనేది దీనికి నెంబర్స్ ఉంటాయి, మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే లైక్ నాకు ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు సెకండ్ పర్సన్ మార్క్స్ కావాలి అన్నప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు మనం ఆ డేటా స్ట్రక్చర్ నుంచి. ఎలాగా అంటే లైక్ మనం పైథాన్లో ప్రింట్ అని అందరికి తెలుసు, అది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ అరే ఈ అరే ఉంటుందా, అరే నేమ్ ఇచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఏ ఎలిమెంట్ అయితే ఏ రూల్ నెంబర్ అయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ రూల్ నెంబర్ యొక్క నెంబర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తే, ఇండెక్స్ వాల్యూ అనేది మెన్షన్ చేస్తే మనకి ఆ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. అరే 0 అంటే మనకి 10 మార్క్స్, అరే 0లో ఏముంది 10 మార్క్స్ ఉన్నాయి. లైక్ అరే 4 అంటే 4th రూల్ నెంబర్లో ఏమున్నాయి 50 ఉంది, అంటే 0 1 2 3 4 అంటే 4th రూల్ నెంబర్లో మనకి ఏమొచ్చింది అంటే 50 మార్క్స్ వచ్చినాయి. ఈ విధంగా మనం ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని మనం అరే అనేది సాల్వ్ చేస్తాం. లైక్ మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటాం, అంటే మన దగ్గర డేటా తీసుకుంటాం, చూస్తాం, పంపిస్తాం. అలాగా మనం చూడొచ్చు, యూజ్ చేసుకోవచ్చు ఆ డేటాని. అలాగే ఇందులో పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది, నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే మనకి అరేలో 0 1 2 3 4 5 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఎండ్ వరకు. లైక్ ఫస్ట్ ఎలిమెంట్ అనేది 0, తర్వాత నెక్స్ట్ 1 2 3 4 5 6 ఇలాగ స్టార్ట్ అవుతుంది లెఫ్ట్ టు రైట్. మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే మనకి రైట్ టు లెఫ్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనకి అరేలో లాస్ట్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 50 ఉంది. 50 నెగిటివ్ ఇండెక్సింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నెగిటివ్ వాల్యూ అనేది చిన్నది ఏంది -1. 0 మనం నెగిటివ్ వాల్యూ అనలేము కాబట్టి -1 తీసుకుంటాం. కాబట్టి బ్యాక్ నుంచి నేను -1 అనేది తీసుకుంటాం. ఇక్కడ -1 -2 -3 -4 -5 ఇలా ఎంత ఉంటే అంత మన నెగిటివ్లో నెంబర్స్లో వెళ్ళిపోతుంది. -1 -2 -3 -4 ఇలా వెళ్తాయి. ఇక్కడ కూడా మనం ఇండెక్సింగ్ వాల్యూ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను సేమ్ అరే ఆఫ్ 0 కాకుండా అరే ఆఫ్ -1 పెట్టిన అనుకోండి, ఏం వాల్యూ వస్తుంది ఒకసారి థింక్ చేయండి. అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం నెగిటివ్ ఇండెక్సింగ్ కాబట్టి -1 ఎక్కడ ఉంటుంది 50 ప్లేస్లో ఉంటుంది. అంటే లైక్ మనకు ఏం వాల్యూ అనేది ఏం రావాలి 50 అనేది రావాలి. ఇలా చూడండి, ప్రింట్ అరే ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు 50, ప్రింట్ అరే ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్స్ టు 40. అంటే -2 అనేది మనకి ఇదే అవుద్ది, -1 -2. ప్రింట్ అరే ఆఫ్ -2 అనేది ఏమవుతుంది మనకి 40 అనేది వస్తుంది. ఇలా పాజిటివ్ ఇండెక్సింగ్ లెఫ్ట్ టు రైట్, నెగిటివ్ ఇండెక్సింగ్ రైట్ టు లెఫ్ట్. ఈ విధంగా మనం ఎలిమెంట్ అనేది మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం ఇన్ అరేలో. అరే ట్రావర్సల్ అంటే ఏంటి అంటే మనం అరేని మొత్తం ట్రావర్స్ చేస్తాం, అంటే అరేని మొత్తం ప్రింట్ చేస్తాం. నేను మీకు విఎస్ కోడ్ లో చూపిస్తా, ఇది కూడా మీకు ప్రోగ్రామ్ రాసి విఎస్ కోడ్ లో మనకి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద విఎస్ కోడ్. ఇక్కడ ఒకటి చేసిన లైక్ డెమో అరేస్ ఎక్స్టెన్షన్ మనం ఖచ్చితంగా వేయాలి. .py ఇస్తా. నేను ఏం చేస్తానంటే ఒక అరే తీసుకుంటా, లైక్ అరే ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్లో మెయిన్ చేయాలి ఖచ్చితంగా 1 2 3 4 5 6. లైక్ ఈ నెంబర్స్ అయితే నా దాంట్లో అరేలో స్టోర్ అయి ఉన్నాయి. నేను దీన్ని ఏం చేస్తాను అంటే మీకు పాజిటివ్ ఇండెక్స్ నెగిటివ్ ఇండెక్స్ అనేది మీకు మెన్షన్ చేసినప్పుడు పాజిటివ్ ఇండెక్స్ 0 1 నుంచి స్టార్ట్ అని చెప్పిన లెఫ్ట్ టు రైట్. అంటే 0 ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5 ఇలా తీసుకుంటాం. ఫర్ సపోజ్ నేను ప్రింట్ చూపిస్తా, ప్రింట్ అరే ఆఫ్ 3 అన్న. ఇప్పుడు ఏది ప్రింట్ అవుతుంది లెఫ్ట్ టు రైట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 0 1 2 3 3 అనేది ఎక్కడ ఉందండి, 3 అనేది పొజిషన్ ఎక్కడ ఉంది 4th ప్లేస్లో ఉంది. అంటే మనకి ఏది ప్రింట్ కావాలి 4 అనేది ప్రింట్ కావాలి. ఇక్కడ మనకు 4 అనేది ప్రింట్ అయిందా, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మనం ఈ విధంగా మనం అరేస్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేస్తాం. నెగిటివ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది రైట్ నుంచి లెఫ్ట్ వరకు స్టార్ట్ అవుతుంది. అంటే -1 -2 -3 -4 -5 -6. అదే ఒకవేళ అక్కడ 3 ఉండకుండా -1 ఉంటే ఎక్కడ ప్రింట్ అవుతుంది, కరెక్ట్ 6 ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే రైట్ నుంచి లెఫ్ట్కి స్టార్ట్ అవుతుంది కాబట్టి రైట్లో స్టార్టింగ్ పాయింట్ ఏంది -1. -1 అంటే ఏమవుతుంది ప్రింట్ అవుతుంది 6 ప్రింట్ అవుతుంది. ఇట్లా 6 ప్రింట్ అవుతుంది. ఒక ఫర్ సపోజ్ నేను -1 కాకుండా -3 తీసుకుంటా, అప్పుడు ప్రింట్ అవుతుంది -1 -2 -3. -3లో ఏముంది 4 ఉంది కాబట్టి 4 ప్రింట్ అవుతుంది.
4 ప్రింట్ అయిందా? ఎస్, కరెక్ట్, ప్రింట్ అయింది. ఈ విధంగా మనం పాజిటివ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్ 2 ఉంటాయి. ఇవి మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్లో చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే అరే ట్రావర్సల్. అరే ట్రావర్సల్ ఎలా చేయాలి అంటే, అరేలో ఉన్న అన్ని నెంబర్స్ అన్ని మనం ప్రింట్ చేయాలి. లైక్ మనకు మొత్తం డేటా కావాలి, అందరి మార్క్స్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, అరేలో ఉన్న డేటా మొత్తం ప్రింట్ చేసి చూస్తాం. అప్పుడు ఏం చేయాలి, మనకి లూప్స్ అనేవి ఉపయోగపడతాయి. ఒకవేళ మీకు లూప్స్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే, మీకు ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మనం లూప్ యూజ్ చేయాలి. ఏం లూప్ యూజ్ చేస్తాం? ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఫర్ ఎక్స్ ఇన్ అరే. ఫర్ ఎక్స్ ఇన్ అరే అంటే ప్రింట్ ఎక్స్. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. రేంజ్ అని ఉంటుంది ఒకటి, ఫర్ ఎక్స్ ఇన్ డైరెక్ట్ అరే అంటాం. అంటే ఫర్ ఎక్స్ ఇన్ అరే అంటే లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఈ అరే అనేది ఎండ్ అయ్యేంత వరకు. ఫస్ట్ లూప్ 1 కాడ 2, 3, 4, 5, 6, ఈ లూప్ అనేది 6 టైమ్స్ రన్ అవుతుంది. ఈ అరే యొక్క లెంత్ని బట్టి ఆ లూప్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ప్రింట్ ఎక్స్ అంటే ఫర్ ఎక్స్ ఇన్ అరే. ఫర్ ఎక్స్ ఇన్ అరే అంటే ఎక్స్ ఫస్ట్ ఎక్స్ సైడ్కి వస్తుంది, 1 కాడికి పోతుంది, 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఎక్స్ సైడ్కి వస్తుంది, 2 కాడికి పోతుంది, తర్వాత 2 ప్రింట్ అవుతుంది. తర్వాత ఎక్స్ 3 ప్రింట్ అవుతుంది. ఎక్స్ 4 దగ్గరికి వెళ్తుంది, 4 ప్రింట్ అవుతుంది. తర్వాత ఎక్స్ సైడ్కి వెళ్తుంది, 5 దగ్గరికి వెళ్తుంది, 5 ప్రింట్ అవుతుంది. ఎక్స్ తర్వాత 6 దగ్గరికి వెళ్తుంది, 6 ప్రింట్ అవుతుంది. ఈ విధంగా అరే అనేది ఒక్కొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటూ దాన్ని ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. దీన్నే మనం అరే ట్రావర్సల్ అంటాం. ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేసినట్లయితే ఏం ప్రింట్ అవుతుంది, దీన్ని కామెంట్ చేద్దాం. ఇప్పుడు మనం కోడ్ రన్ చేసినట్లయితే ఏమవుతుంది, మనకి ఏం ప్రింట్ అయినాయి, 1, 2, 3, 4, 5, 6 మనకి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి. ఈ విధంగా మనం అరే ట్రావర్స్ అనేది చేయొచ్చు, లైక్ అరేని ప్రింట్ చేయొచ్చు. అది కాకుండా మనకి ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. ఇంకో మెథడ్ ఏంటంటే డైరెక్ట్ నేను అరే తీసుకుంటున్నా. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకి వేరే మెథడ్ యూజ్ చేయాలి. అది ఎలా అంటే, ఇప్పుడు అరే ఎంత ఉంది, మనకి అరే డాట్ లెంత్ కావాలి. అంటే అరే ఎంత లెంత్ ఉంది, అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఎలా తెలుసుకోవాలి అంటే, పైథాన్లో ఒక సింపుల్ మెథడ్ ఉంటుంది, లైక్ లెంత్ ఆఫ్ అరే అంటే మనకి అరే యొక్క లెంత్ అనేది వచ్చేస్తుంది. మనం దీన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఒక వేరియబుల్ తీసుకొని n అనే వేరియబుల్లో ఈ అరే యొక్క లెంత్ని స్టోర్ చేసుకుంటున్నాం. స్టోర్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఫర్ ఎక్స్ ఇన్, ఇక్కడ మనం ఎక్స్ ఇన్ అరే అని రాసినాం. ఇక్కడ ఏం రాయాలంటే రేంజ్, ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ n. n అంటే ఏంటిది, n ఈజ్ నథింగ్ బట్ అరే యొక్క లెంత్. ఇక్కడ ఏం చేస్తాం, ప్రింట్ ఎక్స్ అనేది ఏంటిది, ఇప్పుడు ఎక్స్ అనేది ఆ వాల్యూస్ కావు, ఇండెక్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఎక్స్ అనేది ఏమైంది, 1 అయింది, ఎక్స్ 2 అయింది, ఎక్స్ 3 అయింది. ఇందులో ఎక్స్ ఏమవుతుంది, రేంజ్ చేసినాం కాబట్టి 1 అవుతుంది, ఫస్ట్ 0 అవుతుంది, ఎక్స్ అనేది 0 అవుతుంది, తర్వాత ఎక్స్ అనేది 1 అవుతుంది, 2, 3 అట్లా అవుతుంది. ఎప్పటి వరకు అవుతుంది అంటే లెంత్ వరకు అవుతుంది. ఇప్పుడు ఏం యాక్సెస్ చేస్తుంది, దాని ఇండెక్స్ని యాక్సెస్ చేస్తుంది, ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేయట్లే. కాబట్టి మనం ఏం చేయాలి, ఇండెక్స్ని కాల్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం అరేని ఇండెక్స్తో కాల్ చేసి ప్రింట్ చేసినామా, సేమ్ అట్లే అరే ఆఫ్ ఎక్స్ ఇన్ ది ఇండెక్స్. కాబట్టి ఈ విధంగా రాసి మనం కోడ్ రన్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ టు సేమ్ ప్రింట్ అవుతుంది. దీని యొక్క యూజ్ కేస్ మనకి ప్రాబ్లమ్ని బట్టి చేంజ్ అవుతుంది. అందుకే మీకు ఈ 2 పాయింట్ ఆఫ్ అంటే అందుకే మీకు ఈ 2 టైప్స్ చెప్పిన, మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ ఇది, సెకండ్ ట్రావర్స్ మెథడ్ ఇది. ఈ విధంగా మనం ఎలిమెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు, ట్రావర్స్ చేయొచ్చు. లైక్ కామన్ ఆపరేషన్స్, అరేస్లో కామన్ ఆపరేషన్స్ ఏంటివి అంటే, లైక్ సపోజ్ ఇది ఒక ఎంటీ అరే. ఫర్ సపోజ్ నేను ఒక అరే తీసుకుంటున్నా, లైక్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఒక అరే అనుకున్నాం. అరే అనేది ఎంటీగా ఉంది. కామన్ ఆపరేషన్స్ ఏమంటాయి, అపెండ్ ఉంటుంది. లైక్ అపెండ్ అంటే యాడ్ చేయడం, అరేలకి ఏదైనా ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఫర్ సపోజ్ మన క్లాస్లో ఒక 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ ఉంటే కొత్తనే జాయిన్ అయ్యిండు, ఒక కొత్త వ్యక్తి మన క్లాస్లో జాయిన్ అయ్యిండు. ఆయన రోల్ నెంబర్ కూడా యాడ్ చేయాలి కదా మన అటెండెన్స్లో. అటెండెన్స్ అనేది ఒక అరే అనుకుంటే అటెండెన్స్లో ఆయన రోల్ నెంబర్ యాడ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ నాకు 1, 2, 3, 4 అనే క్లాస్లో 4 స్టూడెంట్స్ ఉన్నారు. కొత్త స్టూడెంట్ వచ్చిండు,
ఆ కొత్త స్టూడెంట్ని మనం క్లాస్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేయమన్నప్పుడు ఏం చేయాలి, మనం ప్రింట్ ఏ చేస్తే మనకేమొస్తుంది, ఓన్లీ 4 స్టూడెంట్స్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. మనకి ఇంకో కొత్త స్టూడెంట్ డీటెయిల్ కూడా కావాలి. అప్పుడేం చేయాలి, మనం ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ అరేలో మనం ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయాలి. కొత్త ఎలిమెంట్ని ఎట్లా యాడ్ చేస్తామంటే దానికి దీంట్లో అపెండ్ అనే మెథడ్ ఉంటుంది. అపెండ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనం ఒక కొత్త వచ్చిన స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం యాడ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే అరే అనేది ఏ డాట్ అపెండ్ యూజ్ చేసి బ్రాకెట్స్లో మనం కొత్త స్టూడెంట్ డీటెయిల్స్ ఏంటి, ఫర్ సపోజ్ 10 అనుకుందాం. 10 యాడ్ చేసిన. ఓకే, నేను 10 యాడ్ చేసిన. ఇప్పుడు వరకు ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 మెంబర్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన 10th నెంబర్ కూడా యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి రన్ చేసిన అనుకోండి, ఇప్పుడు నాకు 10 అనేది కూడా యాడ్ అయింది. అపెండ్ అనే మెథడ్ ఏంటంటే ఏదైతే వేరియబుల్ మనం ఇస్తామో అది మన లిస్ట్లో లాస్ట్లో అనేది యాడ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు నేను ఇంకోటి ఇస్తా, 11 అని ఇస్తా. 11 ఇంకో జాయిన్ అయ్యండు. అప్పుడు ఇది 11 అని ఎక్కడికి వెళ్తుంది, 10 బ్యాక్ సైడ్ వెళ్తుంది. అంటే ఇప్పుడు 1 2 3 4 10, దీని తర్వాత 11 అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం రన్ చేస్తే కనిపిస్తుంది 10 11. ఈ విధంగా మనకి అపెండ్ అనేది యూజ్ అవుతుంది. ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మన అరేకి ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే ఈ అపెండ్ అనే మెథడ్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అపెండ్ చేసినాం, ఫర్ సపోజ్ మనం రిమూవ్ చేయాలి. ఒక స్టూడెంట్ అనేది మన ఇన్స్టిట్యూట్ నుంచి టీసీ తీసుకొని వెళ్ళిపోయాడు, రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఎట్లా ఏం చేస్తాం, దీనికి కూడా ఒక మెథడ్ ఉంటుంది, రిమూవ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేనేం చేస్తా అంటే కొత్త స్టూడెంట్స్ ఇద్దరు వచ్చి జాయిన్ అయ్యారు. మనకి 1 2 3 4 5 10 అనేది వచ్చింది, 10 11 అనేది వచ్చింది. ఇప్పుడు నాకు 3 స్టూడెంట్ అనేది వెళ్ళిపోయిండు. 3 స్టూడెంట్ వెళ్ళిపోతే ఏమవుతుంది, ఏ డాట్ రిమూవ్ 3 అని చేస్తా. చేసిన తర్వాత ఏం చేస్తాను, నేను నాకు డేటా అప్డేటెడ్ డేటా కావాలి. అప్పుడు ఏం చేస్తా, ప్రింట్ ఏ అనేది ఇస్తా. అంటే మొత్తం అరేని ప్రింట్ చేయమని ఇస్తా. ఇప్పుడు ఏమైంది, రిమూవ్ అంటే 3 అనేది రిమూవ్ అయింది. రిమూవ్ అయినాక ఇది వచ్చింది, ఏ 1 2 4 10 11 ఇవన్నీ ప్రింట్ అయినాయి. అంటే 3 అనేది వెళ్ళిపోయింది. అంటే ఒక అరే నుంచి ఒక ఎలిమెంట్ తీసేయాలి అని అంటే దానికి మనం ఏం చూస్తాం, ఏ డాట్ రిమూవ్ అంటే అరే డాట్ రిమూవ్ అనేది యూజ్ చేస్తాం మెథడ్ని. ఈ మెథడ్ యూజ్ చేయడం ద్వారా మనం ఒక అరేలో ఉన్న ఎలిమెంట్ని తీసేయచ్చు. ఇన్సర్ట్, ఇప్పుడు మనకి అపెండ్కి ఇన్సర్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అపెండ్ అనేది ఒక అరేలో ఒక ఎలిమెంట్ని లాస్ట్లో యాడ్ చేస్తుంది. మనం చూసినట్లయితే ఇప్పుడు 1 2 3 4 ఉంది, 10 అనేది ఎక్కడ యాడ్ అయింది, లాస్ట్లో యాడ్ అయింది. అదే నీకు ఇప్పుడు ఫర్ సపోజ్ అదే నువ్వు స్కూల్ నేమ్స్ అనేవి ఏం చేస్తావు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేస్తావు. ఫర్ సపోజ్ కొత్తగా వచ్చిన స్టూడెంట్ నేమ్ అనేది ఏతో స్టార్ట్ అవుతుంది. ఏతో స్టార్ట్ అయితే నువ్వు ఈ స్టూడెంట్ని ఎక్కడ పెట్టాలి, మనం ఇక్కడ సరే ఫర్ సపోజ్ 1 తర్వాత 10 రావాలి, 1 తర్వాత 10 వచ్చి 2 3 4 అనేది రావాలి. ఇట్లా రావాలంటే కూడా దీనికి ఒక మెథడ్ ఉంటుంది, ఇన్సర్ట్. అంటే ఈ ఎలిమెంట్స్ మధ్యలో ఈ 10 అనేది ఇన్సర్ట్ చేస్తున్నావు కాబట్టి దీనికి ఒక మెథడ్ ఉంటుంది, ఇన్సర్ట్ అని ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఏ డాట్ ఇన్సర్ట్ అనే కీవర్డ్ని ఇన్సర్ట్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. ఇన్సర్ట్ అనే మెథడ్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది. 2 పారామీటర్స్ ఏంటంటే నువ్వు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు, ఫర్ సపోజ్ ఈ అరేలో ఈ రెండింటి మధ్యన లేకపోతే ఈ రెండింటి మధ్యన ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు అనే ఒక ఇండెక్స్ వాల్యూ అనేది ఇవ్వాలి మనం ఫస్ట్. నేనేం ఇండెక్స్ వాల్యూ ఇస్తాను అంటే 1 అనే ఇండెక్స్ వాల్యూ ఇస్తాను. అంటే లైక్ నాకు 1 తర్వాత రావాలి కాబట్టి 1 అనే ఇండెక్స్ ఇచ్చి కామాతో నేను ఏ వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే నేను ఒక 20ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను కోడ్ని రన్ చేస్తా. 1 0 1 అంటే ఇక్కడ నేను 1 ఇవ్వడం ద్వారా ఏమైంది, 1 ఇండెక్స్ ఎక్కడుందో అక్కడ 20 అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఈ విధంగా మనం ఇన్సర్ట్ని ఈ అరే ఆపరేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. రిమూవ్ మనం చూసినాం, పాప్. ఈ రిమూవ్కి పాప్కి డిఫరెన్స్ ఏంది, రిమూవ్ అనేది రిమూవ్ చేస్తుంది, మనం ఎలిమెంట్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి రిమూవ్ యూజ్ చేసినప్పుడు. మన ఫర్ సపోజ్ పాప్ ఉంటుంది, పాప్ అంటే ఏంటిదంటే పాప్ కూడా సేమ్ రిమూవ్ పాప్ రెండు ఒకేలాగా వర్క్ అయితే ఈ పాప్ అని ఎంటీ బ్రాకెట్స్ ఇస్తే మనకి అరేలో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. లైక్ మనం పాప్ బ్రాకెట్లో ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్ మాత్రమే రిమూవ్ అవుతుంది. ఈ విధంగా మనం రిమూవ్ అండ్ పాప్ని యూజ్ చేసుకోవచ్చు. లెంత్ మీకు ఆల్రెడీ చెప్పిన
అరే యొక్క లెంత్ కనుక్కోవాలంటే లెన్ బ్రాకెట్స్లో ఆ అరే యొక్క నేమ్ ఇస్తే ఆ అరే యొక్క లెంత్ అనేది మనకి వచ్చేస్తుంది. సెర్చ్ చేయాలి. లైక్ ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంత 1 22 4 10 11 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నా డౌట్ ఏంది, మన దాంట్లో 4th స్టూడెంట్ ఉన్నాడా లేడా అని డౌట్ ఉంది నాకు. అంటే కనుక్కోవచ్చు ఈజీగా. నేనేం ప్రింట్ చేస్తా అంటే అనేది కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకి 4 స్టూడెంట్స్ ఉన్నారా లేదని ఎలా తెలుస్తుంది? లైక్ మనం ఆపరేషన్ ఏం రాయాలి అంటే మనకి ఏ స్టూడెంట్ 4th స్టూడెంట్ ఇన్ మన అరే నేమ్ ఏంది ఏ అంటే ఒకవేళ 4th స్టూడెంట్ మన అరేలో ఉంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ లేకుంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. దీన్ని రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, ట్రూ అనేది వచ్చింది. ట్రూ అంటే ఉండు మన దాంట్లో. మనం చూసుకుంటే 4 స్టూడెంట్ అని ఉండు. కాబట్టి ఈ విధంగా మనం ఎలిమెంట్ని ఉందా లేదా అని సెర్చ్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఉంటే ట్రూ అని వస్తుంది, లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. టైం కాంప్లెక్సిటీ అంటే సపోజ్ మీ దగ్గర ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. అందులో పవన్ అనే ఒక స్టూడెంట్ ఉండు. ఆ స్టూడెంట్ని వెతకడానికి మనకి ఎంత టైం పడుతుంది అంటే లైక్ మనం ఎట్లా చూస్తాం, 1 2 3 అంటే ఫస్ట్ స్టూడెంట్ కాదా, అవునా కాదా, సెకండ్, థర్డ్, 4th 5th 6th 7th అలా చూసుకుంటూ పోతాం. అంటే మన మిషన్కి సరిపోయే టైం అంటే మన నేమ్ వెతకడానికి ఆ మిషన్కి ఎంత టైం పడుతుంది అనే దాన్ని టైం కాంప్లెక్సిటీ అంటాం. ద టైమ్ విచ్ ఈస్ టేకెన్ బై ద మిషన్ ఫర్ పర్ఫార్మింగ్ సమ్ టాస్క్. ఆ టాస్క్ని పర్ఫార్మ్ చేయడానికి ఆ మిషన్ ఎంత టైం కన్జ్యూమ్ చేస్తుంది అనేది టైం కాంప్లెక్సిటీ. ఇక్కడ మనకి టైం కాంప్లెక్సిటీ చూసినట్లయితే యాక్సెస్ బై ఇండెక్స్ అంటే ఒక ఎలిమెంట్ని మనం అరే ఇండెక్స్ బేస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే లైక్ ఈ విధంగా అరే ఆఫ్ 2 అంటే 100 అని వస్తుంది. దీని టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ ఆఫ్ 1 అంటే దాన్ని ఫాస్ట్గా యాక్సెస్ చేస్తుంది. అపెండ్ ఎట్ ఎండ్ అంటే ఒక ఎలిమెంట్ని మనం అరే యొక్క ఎండ్లో యాడ్ చేయాలి అనుకుంటున్నామంటే ఎలా యాడ్ చేస్తాం, డైరెక్ట్ అరే డాట్ అపెండ్ నెంబర్ అని యాడ్ చేస్తాం. అంటే అది డైరెక్ట్ ఎండ్లో యాడ్ అవుతుంది. ఎండ్లో యాడ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, అరే డాట్ అపెండ్ అనేది ఎండ్ చేస్తాం అన్నప్పుడు ఆ అరే అనేది ఆ ఎలిమెంట్ అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది. లాస్ట్లో అవడం వల్ల మనకి ఎక్కువ టైం కన్జ్యూమ్ కాదు. అదే ఒక ఎలిమెంట్ని మనం ఆ అరేలో సెర్చ్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది, ఆ ఎలిమెంట్ అనేది లాస్ట్లో అయినా ఉండొచ్చు లేదా ఫస్ట్లో అయినా ఉండొచ్చు. ఫస్ట్లో ఉంటే తక్కువ టైం పడుతుంది, లాస్ట్లో ఉంటే ఎక్కువ టైం పడుతుంది. మనం ఒక్కొక్క ఎలిమెంట్ని టచ్ చేస్తూ ఆ ఎలిమెంట్ ఉన్న వరకు మనం రీచ్ కావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ టైం కాంప్లెక్సిటీ అనేది దాని లెంత్కి ఈక్వల్గా తీసుకుంటాం. దీని టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద అరే అవుతుంది. ఇన్సర్ట్ ఎట్ మిడిల్, మనం మిడిల్లో ఇన్సర్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఆ అరే యొక్క మిడిల్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడిల్ ఫైండ్ అవుట్ చేసి ఆ మిడిల్లో ఆ నెంబర్ తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేయాలి. దీనికి ఎంత టైం పడుతుంది, n/2 టైం పడుతుంది. కానీ మనం టైం కాంప్లెక్సిటీలో n/2 పడ్డా మనం వరస్ట్ కేస్ కన్సిడర్ చేస్తాం. టైం కాంప్లెక్సిటీలో వరస్ట్ కేస్ కన్సిడర్ చేయడం ద్వారా మనం దీన్ని కూడా టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ది అరే అని తీసుకుంటాం. ఇన్సర్టెడ్ మిడిల్, డిలీటెడ్ మిడిల్, వీటికి అరే లెంత్ ఎంత ఉంటుందో అన్నిసార్లు ఆపరేషన్స్ అనేది చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ టైం కాంప్లెక్సిటీ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు డిఎస్ఏ ప్రాబ్లమ్స్ చేసినట్టయితే ఈ టైం కాంప్లెక్సిటీ గురించి మీకు చాలా బాగా తెలుసుకోవాలి. అక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. మీరు ఒకవేళ దీని గురించి ఒక వీడియో కావాలంటే కామెంట్ చేయండి, దీని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా అరేస్ ఇన్ రియల్ లైఫ్ అంటే అరేస్ రియల్ లైఫ్లో ఎక్కడ ఉపయోగపడతాయి. ఫర్ సపోజ్ ఎడ్యుకేషన్లో స్టూడెంట్ మార్క్స్, ఎగ్జామ్ స్కోర్, గ్రేడ్ రికార్డ్స్, ఇలా మార్క్స్, గ్రేడ్స్ ఇవన్నీ మనం అరేలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ కామర్స్ ఉంది. ఈ కామర్స్ ఇక్కడ ప్రోడక్ట్ ప్రైస్, డైలీ సేల్స్, ఎంప్లాయీస్ శాలరీస్, ఇవన్నీ డే టు డే లైఫ్లో చాలా ఉంటాయి. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ టు ప్రాక్టీస్, అరేస్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, వాట్ ఆర్ అరేస్ అనేది నేర్చుకున్నాం. ఇండెక్సింగ్, ట్రావర్సింగ్, బేసిక్ మెథడ్స్ ఎలా మెథడ్స్ అనేది ఆపరేట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. అలాగే టైం కాంప్లెక్సిటీ అంటే ఏంది, టైం కాంప్లెక్సిటీ ఎంత ఇంపార్టెంట్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం.
ఇంకా మీకు అరేస్ మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు చూసారంటే మీరు అరెస్ మీద గ్రిప్ వచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. అరెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకవేళ మీరు డిఎస్ఏ ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అరెస్ ఈజ్ ఫండమెంటల్స్. ఈ ఫండమెంటల్ నేర్చుకుంటేనే నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అనేది మూవ్ కాగలుగుతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.